నిన్న రాత్రి కుండపోత వర్షం హైదరాబాద్ ని షేక్ చేసేసింది. ఫ్లాష్ ఫ్లడ్స్ అనేక కాలనీలు ముంచెత్తాయి. ఆసిఫ్ నగర్ లోని మంగర్ బస్తీలో ఇద్దరు కొట్టుకుపోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో జిల్లా కలెక్టర్ తో పాటుగా హైడ్రా కమిషనర్ రంగంలోకి దిగారు. మంగర్ బస్తీలో తిరుగుతూ అక్కడ పరిస్థితి పరిశీలించారు. మరొకసారి ఇలాంటి ప్రమాదం జరగకుండా ఏం చేయాలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్ లో నాలాల కబ్జాపై కీలక వ్యాఖ్యలు చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. మంగర్ బస్తీలోనే కాదు చాలా చోట్ల నాలాలు కబ్జాల్లో ఉన్నాయన్నారు. మంగర్ బస్తీ లాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని హైడ్రా పనిచేస్తోందని గుర్తు చేశారు. హైడ్రా విలువ ఇప్పుడు ప్రజలకు తెలిసొస్తోంది అన్నారు రంగనాథ్. అంతేకాదు ఏపీ కర్ణాటకలో కూడా హైడ్రా లాంటి వ్యవస్థే కావాలన్న డిమాండ్ వస్తోందని చెప్పారు రంగనాథ్. మంగర్ బస్తీలో 145 ఇళ్లు నాలాపైనే ఉన్నాయన్నారు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన. మంగర్ బస్తీ వాసులు ముందుకొస్తే ఇందిరమ్మ ఇళ్లకు తరలిస్తామని చెప్తున్నారు కలెక్టర్. మంగర్ బస్తీ సమస్యకి వారం రోజులుగా పరిష్కారం చూపిస్తామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నాలాకి అడ్డుగా ఉన్న 4-5 ఇళ్లను తొలగిస్తామని చెప్పారు. అయితే అన్ని ఇళ్లను తొలగిస్తామని ఎవరూ భయపడద్దంటున్నారు రంగనాథ్. మంగర్ బస్తీ నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. రాత్రి కురిసిన వర్షం మాంగార్ బస్తీని అతలాకుతలం చేసిందని చెప్పవచ్చు. 2 కుటుంబాల్లో మాత్రం తీవ్ర విషాదం మిగిల్చింది. 2 కుటుంబాల్లో కూడా అర్జున్ కానీ రాము కానీ ఇద్దరు కూడా 2 కుటుంబాల్లో కూడా మొత్తం కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్న పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు మనం. ఇటు అర్జున్ కుటుంబ సభ్యులు ఉన్నారు. అర్జున్ భార్య నిన్న 2 రోజుల పాప కూడా డెలివరీ అయింది 2-3 రోజుల క్రితం. దాంతోపాటు 3 చిన్న పిల్లలు, 3 ఆడపిల్లలు, 1 బాబు, మొత్తం కూడా 4 పిల్లలు ఉన్నారు అర్జున్కి. అదేవిధంగా రాముకి కూడా 4 పిల్లలు ఉన్నారు. మొత్తం కూడా 8 మంది పిల్లలు మాత్రం ఇటు రాత్రి కురిసిన వర్షం మాత్రం అనాథలను చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాత్రి కురిసిన వర్షానికి ఆ నాలాల్లో ఇద్దరు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. ఇటు అర్జున్ కొట్టుకుపోతుంటే కాపాడటానికి వెళ్ళిన మామ రాము కూడా ఇటు నాలాల్లో కొట్టుకుపోయారు. మొత్తం కూడా చూసుకోవచ్చు. ఇదే నాల, వాళ్ళు ఉండేది మాత్రం అదే చిన్న ఇల్లు. ఆ చిన్న ఇంట్లోనే మొత్తం కూడా కుటుంబ సభ్యులు మొత్తం కూడా నివసిస్తున్నారు. దాదాపు ఇటు 10 మంది కుటుంబ సభ్యులు చిన్న చిన్న రూముల్లోనే, అంటే మొత్తం కూడా ఈ బస్తీలో ఉన్న కాలనీలో కూడా అన్నీ కూడా చిన్న చిన్న ఇల్లులోనే మొత్తం కూడా 10ల సంఖ్యలో నివసిస్తున్నారు. దాదాపు ఇటు 100 సంవత్సరాల క్రితం మొత్తం కూడా మహారాష్ట్ర నుంచి ఇటు మాంగార్ బస్తీకి వలస వచ్చిన పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి కూడా ఇక్కడే ఉండటంతో ఈ బస్తీకి కూడా మాంగార్ బస్తీ అని పేరు పడ్డది. మొత్తం కూడా ఇటు మాంగారు వర్గానికి చెందిన వారు కావడంతో మహారాష్ట్రలో ఇక్కడికి వచ్చి నివసించడం వల్ల మొత్తం కూడా ఈ బస్తీకి మాంగార్ బస్తీ అని పేరు పడ్డది. రాత్రి జరిగిన ఘటన మాత్రం మొత్తం కూడా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు ఇటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన కూడా ఇటు క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలించారు. మొత్తం కూడా ఇటు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడడం, మొత్తం కూడా ఇటు నాలాల మీద ఎక్కువగా ఇల్లు కట్టారు. కాకపోతే ఇది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి మాత్రం ఇటు శాశ్వత పరిష్కారం అనేది ఏర్పాటు చేస్తాము అని ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అంటారు. బాధిత కుటుంబాలకు మాత్రం ప్రస్తుతం మాత్రం 5 లక్షల ఆర్థిక సహాయం కూడా అందిస్తామని కలెక్టర్ అన్నారు. అదేవిధంగా ఇంకా ఇటు నాలాల్లో కొట్టుకుపోయిన వారి మామ అల్లుళ్ళు మాత్రం ఇంకా దొరకలేదు. వాళ్ళ బాడీలు దొరికిన తర్వాత మాత్రం డెత్ కన్ఫర్మ్ చేసిన తర్వాత బాధిత కుటుంబాలకు మాత్రం 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా చెల్లిస్తామని ఇటు కలెక్టర్ హరిచంద్ర అన్నారు. కెమెరా పర్సన్ వెంకటస్వామితో శ్రీధర్, TV9 హైదరాబాద్.